ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఉద్యోగులకు 40% ఫిట్‌మెంట్ ఇవ్వాలని వేతన సవరణ కమిషన్‌కు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు అసోసియేషన్ టీజీఓ విజ్ఞప్తి అయితే చేసింది. ఈ మేరకు టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు బుధవారం ఏదైతే కమిషన్ చైర్మన్ శివశంకరన్ కలిసి పలు ప్రతిపాదనలతో కూడినటువంటి వినతి పత్రం అందించారు. 2023 జూలై 1 నుంచి 2024 జనవరి 1 వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి 4 కరువు భత్యాలను ప్రభుత్వం ప్రకటించాల్సి అయితే ఉందని తెలిపారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 నెలలుగా ఆలస్యమైనందున కమిషన్ నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక కమిషన్‌ను కలిసి వారిలో టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మిగతా వారైతే ఉండడం జరిగింది. సో, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో డీఏ అనేది 1% రిలీజ్ చేయడం, దాంతో ప్రభుత్వం 4-5% రావాల్సింది పెండింగ్‌లో పెట్టడం. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయినా ఉద్యోగులకు సంబంధించి తీపి కబుర్లు వినిపిస్తారా? ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఏదైతే 3000 కొత్త పోస్టులు అనేది ఆర్టీసీలో క్రియేట్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పడం. తెలంగాణలో ఇప్పటికే కొన్ని ఎగ్జామ్‌లు